కొద్దిగా స్థాయిని పక్కన పెట్టి నీ పట్ల కఠినంగానే మాట్లాడతాను. ఆక్షేపణీయమైనటువంటి అంశం ఇది. ఇంకొకసారి నువ్వు ఈ మాట మాట్లాడితే నీ వయసును గౌరవించకుండా నేను మాట్లాడతాను కదా ఈ ఒక్క విషయానికి. ఎందుకంటే అత్యంత నీచమైన మాట ఇది. నా కుటుంబము, నా వంశము జూదాలు ఆడిపించి మేజులు ఎత్తుకునే వంశం కాదు పెద్ద ఆయన. చాలా నీచమైన అభియోగం చేసినావు. అత్యంత నీచమైన, వినడానికి కూడా చెవులకు కర్ణ కఠోరమైనటువంటి మాట అది. చాలా పెద్ద కుటుంబం నాది. మా అబ్బాయి జమీందారా అన్నావు. జమీందారే పెద్ద ఆయన. పైడిపాలెం పోయి భైరవకొండారెడ్డి పేరు చెప్పి అడుగు. పైడిపాలెంలో కాదు, సింహాద్రిపురం మండలం అంతా అడుగు. ఎస్, భైరవకొండారెడ్డి అని మా అబ్బగారు జమీందారని చెప్తారు. 100 ఎకరాలకు భూస్వాములమని చెప్తారు. అత్యంత నాగరికత కలిగిన కుటుంబం అని చెప్తారు. విజ్ఞానవంతులం అని చెప్తారు. దానపరులం అని చెప్తారు. గొప్ప రైతులం అని చెప్తారు. స్వాతంత్ర సమరయోధులం అని చెప్తారు. కవులం అని చెప్తారు. సాహితీ పుత్రులం అని చెప్తారు. ఇవే చెప్తారు పెద్ద ఆయన మా గురించి. బాంబులు చుట్టాము, బాంబులు వేసినాము, కొడవలు పట్టుకొని తిరిగినాం, ఇది చెప్పరు మా గురించి. మా తాత జమీందారు పెద్ద ఆయన. అక్కడ మా అబ్బాయి జమీందారు అయితే ఇక్కడ రామేశ్వరంలో మా తాత పాతకోట బంగారెడ్డి. అడుగు, ప్రొద్దుటూళ్ళు ఎవరినైనా అడుగు, నీ ఇష్టం వచ్చిన అడుగు. పాతకోట బంగారెడ్డి మా తాత, పాతకోట పుల్లారెడ్డి, పాతకోట బాలమ్మరెడ్డి మా తాతగారు జమీందారులు. 100-200 ఎకరాల భూములు కాదు పెద్ద ఆయన. 800 ఎకరాల భూములు. ఎక్కడ చూసినా వాళ్ళ ఆస్తులే. ఈరోజు ఉండే వంటోన్ పోలీస్ స్టేషన్ వాళ్ళదే, ఆడుండే తాలీము వాళ్ళదే, షాదీ ఫంక్షన్ హాలు, కులశేఖరం ఆసుపత్రి వాళ్ళదే, చౌడమ్మ గుడి పక్కన స్థలం వాళ్ళదే, రాగడ భూములు వాళ్ళయే, మిట్టమడి భూములు వాళ్ళయే. అడుగు, ఎవరినైనా అడుగు. నీ బంధువులు ఉన్నారు రామేశ్వరంలో, జయరామిరెడ్డి, వాళ్ళని అడుగు. కాబట్టి మరొక్కసారి ఉన్నతమైన కుటుంబంలో జన్మించి వచ్చిన మమ్మల్ని పట్టుకొని జూదాలు ఆడిపించి మేజులు తీసుకునేవన్న మాట ఇంకొకసారి నువ్వు మాట్లాడద్దు. నా జీవితంలో ఎప్పుడే కానీ నేను ఆ పని చేయలే. నా ఇంట్లో జూదం ఆడతారా? ఎస్బీఐ కాలనీలో నేను ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ చేరినా. ఆ ఇల్లు నిరుపయోగంగా ఉంటే ఆ ఇంట్లో 10-15 రోజులు సరదాకి ఇస్పెట్టాకులు ఆడుకుంటామని నీ అనుంగు శిష్యుడు చౌడపల్లె లక్ష్మిరెడ్డి, ఎవరు చౌడపల్లె లక్ష్మిరెడ్డి, 15 రోజులు ఇస్పెట్టాకులు ఆడుకుంటామన్నా అంటే లక్ష్మిరెడ్డి మీద నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి, నా ఇల్లు నిరుపయోగం కాబట్టి సంక్రాంతి సందర్భంగా పోలీసు వాళ్ళకు చెప్పి 15 రోజులు సెలవు దినాల్లో వాళ్ళు ఇస్పెట్టాకులు ఆడుకున్నారు. నేనే చెప్పిన పోలీసు వాళ్ళకు, సంక్రాంతి సెలవు దినాల సందర్భంగా 15 రోజులు అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు, అది జూదం కాదు, తర్వాత ఆడుకోరని చెప్పి 15 రోజుల తర్వాత వాళ్ళు జూదం ఆడుకోలేవాళ్ళు. నేను చెప్పింది నిజమో అబద్ధమైతే లక్ష్మిరెడ్డి నీకు అత్యంత వీర విధేయుడు. లక్ష్మిరెడ్డిని అడుగు.